ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, ప్రేమగల తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా యేసయ్యా, ఇదిగో నా ప్రభా 16వ వాచిక నా ప్రభా సువార్త సమాధాన కూడికెళ్ళ ప్రభు, ఈ మొదటి దినమన తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి అయా. రావాల్సినటువంటి నీ ప్రజలు, నీ బిడ్డల ప్రభా సురక్షితముగా మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మధ్యలో మీరుండి తండ్రి అయా ఈ కార్యాన్ని జరిగించగలగరని నా ప్రభా అయా. ఇదిగో అత్యున్నతమైన నీ కృప, నీ సన్నిధిని ప్రభా అయా మాకు తోడుగా మీరుండించి ప్రభా వాతావరణాన్ని ప్రభా అనుకూలంగా మీరు మార్చగలిగిన దేవుడు, పరిశుద్ధుడు ప్రభా అయా. కరెంటును కూడా నీ ఆధిపత్యంలో ఉంచుకోండి, సహాయము చేయండి తండ్రి. నమ్మదగిన దేవుడివి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, అద్భుతాలు చేసే దేవుడు ప్రభా అయా. యేసయ్యా మినిస్ట్రీ వారి నా ప్రభా అయా, ఇది ఒక కూడికిన ప్రభా అయా. ఇదిగో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చండి ప్రభా అయా. ఇదిగో నా తండ్రి ఈ సాయంకాల సమయం అందు ప్రభా అయా. ఇదిగో నా తండ్రి పాటల వాయిద్యాలు యందు ప్రభా అయా నిన్ను మహింపరచుటకు, నిన్ను ఆరాధించుటకు నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నా ప్రభా అయా పరవశించి పాడుటకు నాయన అత్యున్నతమైన నీ కృపను నాయన మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా. పాటలు పాడి నాయన ప్రారంభిస్తుండగా నా ప్రభా మీరు సహాయము చేసి నాయన ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో మీరు నింపి, సహాయం చేసి, కృపలతో మీరు నింపి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నా పేరిట ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాట పాడుకొని దేవుడి నామాన్ని మహింపరుచుకుందాం. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నిత్యము నిన్నే స్తుతించెదను, ఆరాధనకు యోగ్యుడా. నిత్యము నిన్నే స్తుతించెదను, ఆరాధనకు యోగ్యుడా. నిత్యము నిన్నే స్తుతించెదను, నీ సన్నిధిలో యేసయ్యా. నిత్యము నిన్నే స్తుతించెదను, నీ సన్నిధిలో యేసయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. క్లాప్ చేసి దేవుడు నా మనమేంపరచు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆత్మల భారము కలిగి తిని ఆక్రందనతో స్తుతించెదను. ఆత్మల భారము కలిగి తిని ఆక్రందనతో స్తుతించెదను.
స్తుతించెదను, నిత్యము నిన్నే స్తుతించెదను, నీ సన్నిధిలో యేసయ్యా. నిత్యము నిన్నే స్తుతించెదను, నీ సన్నిధిలో యేసయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. ఆమేన్, ఆమేన్. మహిమ గలిగిన నీ పరిచర్యలో నిత్యము నన్ను నడిపించుమయ్యా. మహిమ గలిగిన నీ పరిచర్యలో నిత్యము నన్ను నడిపించుమయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకముతో పరవశించి స్తుతించెదను, పరిశుద్ధాత్మ అభిషేకముతో పరవశించి స్తుతించెదను. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. నా స్తోత్రార్హుడవు నీవయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా, నా స్తోత్రార్హుడవు నీవయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న సుధాకర్ వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా సమయం సద్వినియోగపరచుకోవాలి. హల్లెలూయా. గమనించండి, దేవుని ఆరాధించే సమయంలో మనం ఆరాధిస్తూ ఆత్మతో సత్యంతో ఆరాధించాలను. స్తోత్రం ప్రభు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రెండు చేతులెత్తి మనం అందరము కలిసి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. అయ్యో, హల్లెలూయా చెప్పేదానికి నోరు లేదు తల్లి. స్తోత్రం ప్రభు. ఆశ్రయ దుర్గమా, ఆత్మకు అభిషేకమా, యేసయ్యా ఆత్మకు అభిషేకమా. ఆశ్రయ దుర్గమా, ఆత్మకు అభిషేకమా, యేసయ్యా ఆశ్రయము నీవేగా, ఆధారము నీవేగా. ఆశ్రయ దుర్గమా, ఆత్మకు అభిషేకమా, యేసయ్యా ఆత్మకు అభిషేకమా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చప్పట్ల ఘనముగా కొట్టి దేవుని ఆరాధిద్దాం.
యందు ప్రేమ కలిగి నన్ను ఆదరించి ఆశ్రయమైతివే యేసయ్యా, ఆధారమైతివే యేసయ్యా, ఆధారమైతివే. ఆశ్రయ దుర్గమా ఆత్మకు అభిషేకమా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. ఈ పరిచర్యలో నన్ను నడిపించి, ఈ పరిచర్యలో నన్ను నడిపించి నాతో నడచితివే యేసయ్యా, నా ముందు నడచితివే యేసయ్యా, నా వెనుక నీవైతివే. ఆశ్రయ దుర్గమా ఆత్మకు అభిషేకమా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. ప్రతి ఒక్కరు చప్పట్ల ఘనంగా కొడదాం, దేవుని ఆరాధిద్దాం. సియోను శిఖరాన సింహాసనములో ఆసీనుడవైతివే యేసయ్యా, ఆధారమైతివే. సియోను శిఖరాన సింహాసనములో ఆసీనుడవైతివే యేసయ్యా, ఆధారమైతివే యేసయ్యా, నా నీడ నీవైతివే. ఆశ్రయ దుర్గమా ఆత్మకు అభిషేకమా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. స్తోత్రం ప్రభు. అవును తండ్రి ప్రభా, నువ్వు ఆశ్రయుడు ఉన్నావు తండ్రి ప్రభా. వచ్చిన బిడ్డలందరికీ నా తండ్రి నువ్వు ఆశీనుడివై ఆశ్రయుడై ఉన్నావు ప్రభు. సియోనులో నన్ను చేర్చుటకు నీవు నన్ను చూసితివే యేసయ్యా, నన్ను నీవు పిలచితివే యేసయ్యా, నన్ను నీవు పిలచితివే. స్తోత్రం. సియోనులో నన్ను చేర్చుటకు నీవు నన్ను చూసితివే యేసయ్యా, నన్ను నీవు పిలచితివే యేసయ్యా, నన్ను నీవు పిలచితివే. ఆశ్రయ దుర్గమా ఆత్మకు అభిషేకమా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. ఆధారము నీవేగా, ఆశ్రయము నీవేగా. ఆశ్రయ దుర్గమా ఆత్మకు అభిషేకమా యేసయ్యా,
అభిషేకమా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుకుందాం. డేవిడ్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఇంకా ముందు ఓకేనా? చెక్. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధ్య దైవం, నీవేనా ఆరాధ్య దైవం. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధ్య దైవమయ్యా, నీవేనా ఆరాధ్య దైవమయ్యా. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధ్య దైవమయ్యా, నీవేనా ఆరాధ్య దైవమయ్యా. చేతులతో నన్ను నిర్మించినావయ్యా, నీ రూపములో నన్ను నరునిగా చేసావయ్యా. నీ చేతులతో నన్ను నిర్మించినావయ్యా, నీ రూపములో నన్ను నరునిగా చేసావయ్యా. నీ కీర్తి సంకీర్తనము చేయు నా మనసు, నీ కీర్తి సంకీర్తనము చేయు నా మనసు. ఆనంద డోలికలో తేలియాడేనయ్యా, ఆనంద డోలికలో తేలియాడేనయ్యా. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధ్య దైవమయ్యా, నీవేనా ఆరాధ్య దైవమయ్యా. సన్నిధిలో నీ పాదముల చెంత నీ ప్రేమ బోధలన్నీ నేర్పించినావయ్యా. నీ దివ్య సన్నిధిలో నీ పాదముల చెంత నీ ప్రేమ బోధలన్నీ నేర్పించినావయ్యా. ఎదిక్కులేని నాకు ఎదిక్కులేని నాకు అన్ని దిక్కులా నిలచి చేపట్టి నడిపించి దరికి నన్ను చేర్చావు, చేపట్టి నడిపించి దరికి నన్ను చేర్చావు. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధ్య దైవమయ్యా, నీవేనా ఆరాధ్య దైవమయ్యా.
గ్రంథములో నా పేరు ముద్రించి దేవుని సొత్తుగా నిర్మించినావయ్యా. నీ జీవ గ్రంథములో నా పేరు ముద్రించి దేవుని సొత్తుగా నిర్మించినావయ్యా. ఎంత గొప్ప భాగ్యమో నా పరమ తండ్రి, ఎంత గొప్ప భాగ్యమో నా పరమ తండ్రి. నేను నా ఇంటి వారు నిత్యము సేవించెదము, నేను నా ఇంటి వారు నిత్యము సేవించెదము. యేసయ్యా యేసయ్యా నీవే నా రాజదైవమయ్యా, నీవే నా రాజదైవమయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే నా రాజదైవమయ్యా, నీవే నా రాజదైవమయ్యా. థ్యాంక్ యూ. అద్వితీయుడా, ఆరాధ్యుడా, ఆశ్రయుడా నా యేసయ్యా. అద్వితీయుడా, ఆరాధ్యుడా, ఆశ్రయుడా నా యేసయ్యా. ఆరాధించేదని స్తుతి ఆరాధన మీకే యేసయ్యా. ఆరాధించేదని స్తుతి ఆరాధన మీకే. అద్వితీయుడా, ఆరాధ్యుడా, ఆశ్రయుడా నా యేసయ్యా.
ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనకి ఇష్టమైనటువంటి ప్రజలకి భూమి పైన సమాధానం కలుగును గాక. హల్లెలూయా. సువార్త మహాసభలు. హల్లెలూయా. ఇంతవరకు కూడా పాటల ద్వారా చక్కగా ఆ యొక్క పాటకు తగినటువంటి ఆ కృప దేవుడు అనుగ్రహించాడు. తన దాసుని నిలబెట్టి మనతో మాట్లాడిపోతూ ఉంటున్నాడు. ఇటుపక్క మంగళంలో అయితేమి, రేణిగుంటలో అయితేమి, భయంకరమైనటువంటి ఆ పొడి వర్షాలతో కూడా దేవుడు ఇలాగా నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. తన దాసుని నిలబెట్టి మనతో మాట్లాడిపోతూ ఉన్నాడు. ఆ మాట పైన మనం ఏక మనసు పెట్టినప్పుడు అలాగా దేవునిలో అభివృద్ధి అవుతాము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహోన్నతుడు, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. అయ్యా, ఇంతవరకు ప్రభు అయ్యా నీ బిడ్డలు చక్కగా పాటలు పాడి ఉంటున్నారు నాయన. అవును తండ్రి, నిజముగా మేము ఆనందించి ఉంటున్నాము తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభువ. అయ్యా, ఈ యొక్క సభల్ని ఈ 2 రోజుల్లో కూడా ప్రభువ మొట్టమొదట రోజునే ఆటంకాలు భయంకరంగా వచ్చినప్పటికీ కూడా నా తండ్రి అయ్యా నీ ఆత్మను వంచి అయ్యా మాకు అనేక విషయాల్లో మీరు తోడై నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నండి నీకు స్తోత్రం ప్రభువ. ఇదిగో నాయన, నీ దాసుని నీ పక్షంగా నిలబడుతూ ఉంటుండగా నా తండ్రి మా పితరులతో మాట్లాడినట్టు ప్రభు మాతో మాట్లాడిన నాయన స్వామి మీరు మాట్లాడండి ప్రభువా. నీకు స్తోత్రం. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నువ్వు మాట్లాడితే అయ్యా మా బాధలు నిర్మూలన అవుతాయి తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. నాయన, విలువ కట్టలేని మాటలు తండ్రి, ఎవరు మాటలేనటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు ప్రభు నీ దాసుని నిలబెట్టి చక్కగా మీరు మాట్లాడండి నాయన. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చారో నాయన, ఏ బాధలతో వచ్చారో తండ్రి నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన, నవ్వుతూ ఆ మాటలు హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారంగా నాయన జీవితాన్ని గడుపుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ఇంతవరకు నీ సన్నిధి నీ కాపుదల మాతో ఉన్న దానికి నీకు స్తోత్రం చెల్లించుకుంటాను నా ప్రభువు. నీకు స్తోత్రం అయ్యా. సహాయం చేయండి తండ్రి. పావురం నుంచి ముగించే వరకు ప్రభు అయ్యా ఆత్మదేవుగా మా మధ్యలో మీరు నిలవమని వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆకాశమందున్న దేవుడు ప్రభు, నోరారా నిన్ను స్తుతిస్తున్నాం, నోరారా నిన్ను కొనియాడుతున్నావు నాయన. నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభు నా తండ్రి. ఇలాంటి వాక్యము ఎక్కడా దొరకదు నాయన. నా యేసయ్య ఎంతో శ్రమ పడినటువంటి వాక్యం అనేక శ్రమల్లో ఉంచి ఈ దాసుని నువ్వు నిలబెట్టుకున్నావు నాయన. ఈ విధంగా చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దానికి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ దాసుని కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా తను బ్రతుకున్నంత వరకు కూడా నా తండ్రి ఈ యొక్క పరిచర్యని ఇలాగా కొనసాగుతూ అయ్యా మాలోంటి వాళ్ళని అనేకుల్ని లేపి సువార్తలుగా పంపించడం నాయన నా కళ్ళతో మేము చూస్తూ ఉంటున్నాం నా ప్రభు. నా తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాయన మీరు బుద్ధికిచ్చి మాట్లాడి అయ్యా సహాయం చేస్తావని, ఆదరణకర్తగా మీరు ఉంటారని విశ్వసిస్తూ నాయనా వచ్చిన బిడ్డలు ఏక మనసుతో వాక్యం వినుటకు సహాయం చేయండి. కరెంటు మీ స్వాదన పంచుకోండి అయ్యా. బిడ్డలు డ్రమ్స్ కొట్టు ఉండగా నా తండ్రి మీ స్వాదన పరచుకోమని వేడుకుంటున్నాను. మరొకసారి వాతావరణాన్ని మీరు స్వాదన పరచుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు అన్ని క్రమంగాను పద్ధతిగాను నా తండ్రి మీరు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం నాయన. తండ్రి ఒక ప్రత్యేకమైనటువంటి వాక్కు ప్రాణాత్మ శరీరాన్ని పరిశుద్ధపరిచే వాక్కు నాయన ఈ దాసుల ద్వారా మా హృదయాలు తెప్పరలు చేయటకు సహాయం చేస్తామని విశ్వసిస్తూ ఏక మనసును మాకు కలిగి చేస్తామని, పొరపాటున మాకు కాదు కానీ నీ నామానికే మహిమ చేసుకుంటామని యేసు క్రీస్తు నామములో విలువైన సమయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడుకుంటే ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, మీ దయలో మీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు,
మీ దయలో మీ కృపలో నన్ను దాచావు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకే నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకు నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో మీ కృపలో నన్ను దాచావు. గ్లోరీ క్లాప్ చేసుకుంటూ దేవుణ్ణి నమ్మని మహిమపరుచుకుందాం. అవును తండ్రి, మీరిచ్చిన వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నేను నా స్థితి చూచి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేను నా స్థితి చూచి ఈ లోక మనుషులు హేళన చేసిరి, అపహాసించిరి. నేనున్నానన్నావు, నా తోడు అయినావు, నేనున్నానన్నావు, నా తోడు అయినావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో మీ కృపలో నన్ను దాచావు. అవును తండ్రి, గ్లోరీ ఉజ్జీవంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. ఎటుపోదునో అని ఏమవుదునో అని ఏదరి కానక నీ వైపు చూశాను. ఎటుపోదునో అని ఏమవుదునో అని ఏదరి కానక నీ వైపు చూశాను. నన్ను చూచి నీవు మీ దరి చేర్చావు, నన్ను చూచి నీవు మీ దరి చేర్చావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో మీ కృపలో నన్ను దాచావు. స్తోత్రం, గ్లోరీ యేసయ్యానికి స్తోత్రం, ఆత్మదేవుడానికి స్తోత్రం తండ్రి. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుచున్నావు, నన్ను చేర్చుటకై. నూతన యెరూషలేము నా కొరకే నీవు నిర్మించుచున్నావు, నన్ను చేర్చుటకై, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించవు, నన్ను చేర్చుటకై, నన్ను రక్షించవు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు, అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో
ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. ఇంతవరకు నన్ను నీవు ఆదుకున్నావు, నీ దయలో నీ కృపలో నన్ను దాచావు. అందుకే కృతజ్ఞతలు నా యేసయ్యా, అందుకో నా స్తుతులు. 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 అందుకే కృతజ్ఞతలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. అవును తండ్రి, నా ముందు నా వెనుక మీరుండి నడిపించిన దేవుడా నీకు స్తోత్రం. ఆత్మస్వరూపుడా నీకు స్తోత్రం అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం. అయ్యా ఇంతవరకు మీరు కాల్చి కాపాడిన తండ్రి, అయ్యా తండ్రి ఈ సువార్త స్వచ్ఛత మహాసభలున్న తండ్రి, ఈ ఆధుర్యంలో నడిపించిన దేవుడానికి స్తోత్రం. అందరినీ స్వస్థపరచండి, అందరినీ ఆశీర్వదించండి దేవా. అడ్డులు అడ్డంకులు తొలగించిన దేవుడా నీకు స్తోత్రం. వాతావరణాన్ని తొలగించిన దేవుడా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరం కూర్చొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన ఈ సువార్త స్వస్థత సమాధాన కూడికల్లోనైనా మొదటి రోజు ఆరాధనలోనైనా ఇంతవరకు మీరు మాకు తోడు నీడుగా ఉండి నడిపించిన విధానం బట్టి మీకే వెళ్ళని కృతజ్ఞతా స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు నైనా ప్రారంభం నుంచి నైనా పాటలు ఎందును, వాయిద్యాలు ఎందును, నైనా వర్షిప్ ఎందును నైనా మీరే మహిమ పొంది ఉన్నారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ముందున్న కార్యక్రమంలోకి మీకు వెలుచుండగా నైనా వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా విత్తుతున్న వాక్యాన్ని నాయనా మేమందరము ధ్యానించుటకు నాయనా మాకు శక్తిని బలాన్ని మీరు దయచేయండి యేసయ్యా. ఇదిగోనైనా మీ ముఖ్యమైన మాటలు నాయనా మీ వాక్కులు నాయనా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితోనైనా మీ మాట ద్వారానైనా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని కోరుకుంటున్నాం యేసయ్యా. ఇదిగోనైనా ఎవరు ఏ బాధల చేతైతే వచ్చినారో మాకు తెలియదు, ఎవరునైనా ఏ సమస్య చేతైతే వచ్చినారో మాకు తెలియదు. ఇదిగోనైనా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ నీ వైపు చూస్తున్నారు, మీరే మాతో మాట్లాడమని. ఇదిగోనైనా మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు తగిన రీతిగా నాయనా మీరే మాతో మాట్లాడి మాకు స్వస్థత కలుగు చేసి నాయనా ఈ ఆరాధన అంతటిని మాకు ఆశీర్వాదకరంగా మార్చి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. సమయము ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి, స్థానిక దైవజనులకు వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మంచిది ప్రేమని వాళ్ళరా, దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. అందుకు దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, యేసయ్య సువార్త స్వస్థత సమాధాన కూడికల్లో ఈ మొదటి దినం దేవుడు మనకు ఆశీర్వాదకరం మార్చినందుకు దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దైవజనమ, ఈ రాత్రి ఈ మొదటి దినం దేవుని సన్నిధికి వచ్చిన మనందరము ధన్యులం. హల్లెలూయా. ఎందుకంటే వర్షాన్ని లెక్క లేకుండా చుట్టుపక్క భయంకరమైన వర్షం పడినప్పటికీ దేవుని హస్తం అక్కడ చాపబడి దేవుని కృప విస్తరించబడి ఈ ప్రాంగణం అంతా కాపాడిని ఆయన సన్నిధిలో ఆరాధించాలని తన ప్రజల నిమిత్తం ఇచ్చినటువంటి ఈ వాతావరణం. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభు యొక్క సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన అంగీకరించేవాడు కాబట్టి, ప్రతి వారిని స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఈ రాత్రి ప్రేమ వల్లరా దేవుని యొక్క సన్నిధిలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో ఎందరో రోగాలు బాగోవాలని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? సబ్జెక్ట్, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? మార్కు సువార్త 2వ అధ్యాయం 40వ వాక్య భాగాన్ని చదువుకుంటే, ఒక కుష్ఠిరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ఆయనతో చెప్పి ఆయనని వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్య చాపి వారిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్టి రోగం వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన యవనుతోను ఏమీ చెప్పక సుమే, కానీ నీవు వెళ్ళి వానికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనుపరుచుకొనుము. నీవు శుద్ధుడైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించి వెంటనే వాణ్ణి పంపివేచను. చాలు, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ ఒక కుష్టి రోగి ఈ రోగంతో ఎన్నో సంవత్సరాలు బాధపడి ఉండొచ్చు, లేకపోతే నెలలు బాధపడి ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇలాగ అనేక గ్రామాలు తిరగచ్చు, అనేక కుగ్రామాలు, అనేక కొండ లోయలు తిరుగుతూ దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? ఒక కుష్టి రోగి. ఆ రోగి వెళ్ళి ప్రేమను వల్లరా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి సామాన్యంగా నిలబడి మాట్లాడలేదు కానీ, కూర్చొని మాట్లాడలేదు కానీ, మోకాల్లో ఉంచి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? హల్లెలూయా. ఈ రాత్రి ప్రేమను వల్లరా మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చేయగలవా అన్న వాళ్ళు ఒక్కసారి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రతి వారము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచాలి. మనకున్నటువంటి పరిస్థితులు మారాలంటే, మనకున్న సమస్యలు తీరాలంటే, మనకున్న వ్యాధులు పోవాలంటే, మనకున్న ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ప్రభువు దగ్గర తన్ను తాను తగ్గించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమను వల్లరా మనం చూస్తున్నటువంటి లేఖనబో అంటాడు, ఆయన చెయ్యి చాపి ఏమంటాడంటే, నువ్వు శుద్ధుడు కమ్మను నాకిష్టమే, నువ్వు బాగుపడడం నాకిష్టమే, నువ్వు మంచిగా ఉండడం నాకిష్టమే, నువ్వు మంచిగా ఉండి ఆరోగ్యం పొందుకొని ఐశ్వర్యత గలవాడే నువ్వు ఏం చేస్తావంటే నీ దేహము ఎవరికి సమర్పించాలి? ఎవరికి చూపించాలంట? ఆ యాజకునికి నీ దేహాన్ని చూపించు. బాగు చేశాడు ప్రేమను, బాగు చేసిన వ్యక్తి నువ్వు వెళ్ళిపో నీ ఇంటికి అని చెప్పలా. బాగుపడే వ్యక్తితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ యాజకునికి నీ దేహాన్ని చూపించు.
అయితే మోషే నియమించిన ఏంటంట కానుకని సమర్పించు. ఎందుకంటే బాగుపడ్డావు కాబట్టి, వ్యాధిగ్రస్తుడువు కాబట్టి, నువ్వు బాగుపడి నువ్వు మామూలు మనిషివయ్యావు కాబట్టి నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం ఎన్నో సమస్యల్లో సతమతమవుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు బట్టి చాలా వేదన చెందుతూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులు బట్టి దేవుని యొక్క ఆదరణ లేకపోయినప్పుడు, మనిషిని ఆదరణ లేకపోయినప్పుడు, మనిషిది మాట మనకు ఒక నమ్మకం లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రాధైపడి మోకాళ్ళేసి కన్నీరిడిచి ప్రభు నామాన్ని అడుక్కుంటూ ఉంటాం. ప్రభువా నాకు ఇది కావాలయ్యా, దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నా పరిస్థితి మార్చయ్యా అని కన్నీరుతో ప్రభువుని దగ్గరికి వెళ్ళి గోజారుకుంటూ ఉంటాం సమయం బట్టి. ఆ తర్వాత సమయం తీరిపోయిందంటే ఇక నువ్వెవరో అనుకుంటాం. అలా ఉండకూడదు ప్రేమని వాళ్ళరా. దేవుడు ప్రారంభంలో ఏం చేశాడో అది చివరి వరకు, శ్వాస వరకు కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో మోకాల్లోని ప్రభువుని అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ లేఖన భావం మనం చూస్తున్నప్పుడు ప్రేమని వాళ్ళరా చాలా వినయముగా వెళ్ళాడు, విధేయతగా అడుగుచున్నాడు. యేసు ప్రభు అతను చూసి నువ్వు బాగుపడ్డావు, నాకు ఇష్టమే నాయనా అని చెయ్యి చాపి అతన్ని ముట్టి రోగాన్ని బాగు చేశాడు. ఈ రాత్రి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్నోసార్లు ఎన్నో వ్యాధుల కొరకు ప్రార్థన చేసుకుంటుంటాం. కొన్ని వ్యాధుల వలన కన్నీరుతో వ్యాధించబడి ఉంటాం, బాధించబడి ఉంటాం. అలాంటప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా యొక్క సమస్య ఎలా ఉందని పలుమార్లు వెళ్ళి ఆ మోకాల నుంచి మా సమస్య ఎలా ఉందని మనం ఎన్నోసార్లు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంటాం. ఈయన వెంటనే దేవుడు అంట మరి ఆలకించేవాడు అంట. కాబట్టి ఆ ప్రార్థన, ఆ దైవజనుడు ప్రార్థన ఆలకించి దేవుడు ఎన్నో మలుపులు తిప్పుండొచ్చు. ఆ మలుపులు తిప్పినప్పుడు, ఆ వ్యాధి బాగు చేసినప్పుడు, ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందినప్పుడు ఇక మనం ఏం చెప్తామంటే ప్రభు మా యొక్క దైవజనుల ద్వారా ఎంతో కార్యం చేసినాడని మనం అనేక సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. అయితే అంటాడు నువ్వు వెళ్ళి నీ దేహము నీ యాజకునికి చూపించు. మన సమస్య మన యాజకుని తెలియపరచబడాలి, మనకున్న వ్యాధి మన యాజకునికి చెప్పాలి. మనం దేవుని మందిరములో ఆరాధిస్తున్నటువంటి నిత్యము వాళ్ళు ఆరాధిస్తారు, నిత్యము వాళ్ళు ప్రార్థన చేస్తారు, నిత్యము ప్రేమ వలన ఆ సంఘము కొరకు, ఆ యొక్క వారికి ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డల కొరకు, లేకపోతే వారి యొక్క సమస్యల కొరకు వాళ్ళు నిత్యం ఏం చేస్తారంటే మోకాల్లోని ప్రభు సన్నిధిలో అడుక్కుంటూ ఉంటారు. ప్రభువా పలానోళ్ళు ఎలా ఉన్నారయ్యా, వారిని బాగు చేయయ్యా, పలాని సమస్యలనైనా విడుదలయ్యని వారు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు వారి యొక్క ప్రార్థనే మనం క్షేమంగా ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు అంటాడు నువ్వు బాగుపడ్డము నాకు ఇష్టమే. నిన్ను ఏమాత్రం అలా వదిలిపెట్టాలని నా ఉద్దేశం కాదు. నేను లోకానికి వచ్చింది ఎందుకంటే పాపినిగా విడిచిపెట్టేదానికి కాదు. నేను లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకంటే రోగిని రోగంలో ఉండేదానికి కాదు. నేను పాపములు క్షమించేవాడిని, రోగములు బాగు చేసేవాడిని. నేను నా తండ్రి దగ్గర నుంచి కొన్ని ఆజ్ఞలను పొందుకొని వచ్చాను, ఆ ఆజ్ఞలనే మీకు తెలియపరుస్తున్నాను. కానీ నువ్వు బాగుపడుతున్నావు కదా, బాగుపడిన తర్వాత నీ దేహము నీ యాజకునికి చూపించు. ఈ రాత్రికాల సమయంలో ప్రేమ వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో లూకాసు వార్తలో 10 మంది కుష్ఠ రోగులను మనం చూస్తాం. ఈ కుష్ఠ రోగులు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు వెళుతూ యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు 10 మంది వెళ్ళి ప్రేమ వలరా ఈ 10 మంది అడుక్కున్నారు, అయ్యా మేము పుట్టినప్పటి నుంచే మా రోగాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాం, ఎక్కడెక్కడికో తిరిగాం, మా రోగాలు ఎలాగున్నాయ్యా, కరుణించి మమ్మల్ని బాగు చేయని అని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహాలు చూపించండి అని చెప్పాడు. చిన్న మాట చెప్పేశాడు, ఏంటి అంటే మీ దేహాలు మీ యాజకునికి చూపించండి, మీరు బాగుపడిపోతారు ఇల్లు అని చెప్పలా. ఇక్కడ వచ్చి ఆయన చేయి చాపాడు, ఆయన బాగు చేశాడు, కానీ ఆ యాజకునికి చూపించమన్నాడు. కానీ అక్కడ ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి మీ దేహాలు మీ యాజకునికి చూపించండి అన్నాడు. హల్లెలూయా.
ఈ మాట ఎప్పుడైతే చెప్పారో ఇలా మాట అనుకుంటూ వెళ్తున్నారు. మా దేహాలు, మా రోగాలు, మాకున్న సమస్యలు వెళ్ళి యాజకునికి తెలియపరుచుకుంటామని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బాధతో, వ్యాధితో వెళ్ళిపోతున్నారు, వ్యాధంతో వెళ్ళిపోతున్నారు, దుఃఖంతో వెళ్తున్నారు. వెళ్తా మధ్యలోకి వెళ్ళగానే వారు 10 మంది కుష్ఠ రోగులు బాగా అయిపోయినారు. ఒక్కసారి చేతులను చప్పలు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? మీ దేహాలు మీ యాజకునికి చెప్పండి, చూపించండి. ఆ తర్వాత వీళ్ళు అదే విధంగా వెళ్ళిపోతున్నప్పుడు ఈ మధ్యలోనే బాగుపడి లోకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఆ మాట ఉంటుంది. 17వ అధ్యాయం లోకాసు వార్త 17, 13 వాక్యం చదివితే 19 వరకు ఆ యొక్క చాప్టర్ మనం చూడగలం. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఏం చేస్తున్నారు? వెళ్ళుచుండగా శుద్ధులైపోయారు. వారిలో ఒకడు తనకు స్వస్థత చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వెళ్తుండగా 10 మంది శుద్ధులయ్యారు. బాగా గమనించండి, వెళుతుండగా శుద్ధులైన వారు 10 మంది, వెళ్ళిన రోగులు కూడా 10 మందే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగిన వారు కూడా 10 మందే. వీళ్ళు దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారం వెళ్తున్నప్పుడు 10 మంది శుద్ధులైపోయారు. ఇక శుద్ధులైపోయారు. ఎవరి యొక్క ఆ శరీరాన్ని వాళ్ళు చూసుకున్నారు, ఆరోగ్యవంతులుగా బాగయ్యారు. బాగైన తర్వాత ఇక ఒక్కడికొక్కడు వారి దారిలో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బాగుపడిపోయినారు కాబట్టి, ఇక వాళ్ళ దేహాలు పసిపిల్ల దేహాలుగా దేవుడు చేశాడు కాబట్టి శుద్ధులయ్యారు కాబట్టి వెళ్ళిపోతున్నారు. వారిలో 9 ప్రియమైన వాళ్ళ 10 మందిలో ఒక్కడు ఇనుకు తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. బాగైనందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడుక్కుంటే బాగైనందుకైనా మనం వెళ్ళి చూపించాలి కదా, మన వ్యాధులు బాగైనాయని మనం చెప్పాలి కదా. అని ఏమైందంటే ఈ 9 మంది వెళ్ళిపోయినారు. ఇక వెనక్కి తిరిగి ఒక్కడు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా మేము వెళుతుండగానే మధ్యలోనే బాగైపోయినాం. హల్లెలూయా. మరి ఇంకా మిగతా 9 ఎక్కడా? 10 మంది వెళ్ళారు కదా, 10 మంది బాగుపడ్డారు కదా, ఇంకా 9 ఎక్కడండి? అయ్యా వాళ్ళ దారిలో వెళ్ళిపోయినారు, నేను ఒక్కడనే వచ్చాను. ఎందుకంటే నువ్వు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతనే చెప్పుదామని, ఒకటి థ్యాంక్స్ చెప్పుదామని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం ఎంతో మంది బాగుపడుతున్నారు, కృతజ్ఞత లేని వాళ్ళు అయిపోతున్నారు. ఎంతో మంది ప్రియమైన వాళ్ళారా దేవుని దగ్గరకు వచ్చి ఆశీర్వదించబడుతున్నారు. ఆ తరువాత యాజకుడు కనిపించడు, దేవుని మందిరాలు కనిపించవు, దేవుని సంఘం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక అన్నీ తీరిపోయినాక ఏం చేస్తారంటే లోకాన్ని చూస్తున్నారు. ఈ రాత్రి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, కుష్ఠి రోగులు ఏమవుతున్నారు? బాగా అయిపోతున్నారు. వాళ్ళు దారంటే వెళుతూ బాగా అయిపోయినారు. ఎల్లమనేది ఒక్కడికి బాగైంది ఒక చోట. ఇక వాళ్ళకి ఇంక అవసరం ఏముంది చెప్పండి? మధ్యలో వెళ్ళిపోతున్నాం, మనకి ఏదైనా చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తున్నాం, పరిగెత్తి వెళ్తున్నాం. ఇంకా ప్రేమైన వాళ్ళారా మధ్యలో బాగా అయిపోయినాక ఇంకా హాస్పిటల్తో పని ఏముంది? వెనక్కి తిరిగి వస్తాం. ఈ మధ్యలో ఒకరు ఫోన్ చేసి, అన్నా పలానా విధంగా చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త ప్రార్థన చేయనా, చాలా ఇబ్బందిగా ఉందంట. ఆ పాపకని ఫోన్ చేస్తే అలాగే సరేలే ప్రార్థన చేసినాక మళ్ళీ తెల్లవారి ఎలా ఉందని నేను ఫోన్ చేస్తే లేదు, ప్రార్థన చేసినాక మధ్యలోకి వెళ్ళి తిరిగి వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకంటే లేదు, మధ్యలోకి వెళ్ళినాక బాగుపడిందంట, నొప్పి లేదని తిరిగి వచ్చేసింది. చూడండి దేవుడు ఎంత అద్భుతాలు చేసేవాడంటే ప్రియమైన వాళ్ళారా, అద్భుతాలు చేసే దేవుడిని ఏం చేస్తామంటే మనం మర్చిపోతాం. ఎలా మర్చిపోతాం? కృతజ్ఞత ఉండదు. దేహాన్ని మనం ప్రేమ వల్ల మన సమస్యలు దేవదేవుని దగ్గర చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడతాం. అందుకని నా నిమిత్తం సిగ్గుపాడువాడు ఎవడో నేను వాడి నిమిత్తం సిగ్గుపరుస్తా. దేవుని వాక్యము ప్రేమ వల్ల ఆకాశం భూమి గతించిన కానీ నా మాటలు ఎన్నడూ గతించవని వాక్యం చెప్పినట్టు ప్రేమ వల్లరా మనం ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దాని చొప్పున నడిస్తే మనకున్న ప్రతి సమస్య తొలగిపోతుందని ఒక్కసారి వాక్యాన్ని నమ్మాలి.
ఎప్పుడైతే నాకు ఎక్కువ సమస్య, నాకు ఏదో బాధ వస్తే మన ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళి లేదా ఫోన్లోనే ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే నా పరిస్థితి ఇలా ఉందని చెప్తే వెంటనే ప్రార్థనలు చేసినంత తర్వాత సమాధానం దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసే ప్రార్థన, మనం ఎంత గొప్పవారమైనా మన యాజకునికి మన స్థితి తెలియపరచబడాలి. మన సంఘ కాపరికి మనకున్న పరిస్థితులు తెలపాలి. మనం ఎంత గొప్పవారం అయిపోయినా కాదు ప్రియమైన వాళ్ళరా. మొదట ఏ స్థితిలో వచ్చామో, ఏ స్థితిలో రక్షించబడ్డామో, ఏ దైవజనుడి దగ్గర రక్షించబడ్డామో, ఏ దైవజనుడి చేతిలో ఎదిగామో అది మర్చిపోకూడదు. ఒక కృతజ్ఞత, ఒక మంచి మాట, ఒక ప్రభు చేశాడని కార్యం ఎలా చేశాడు, నీకునే ప్రార్థన చేసుకుంటూ గొప్పవాడైపో. అయితే ఆ కుష్ఠరోగి అనుకోవచ్చు, నాకు ఎవరు లేరు, నేనే కదా వెళ్ళి ప్రభువుని అడిగాను, నా స్వరంగా వెళ్ళి ప్రభువుని అడిగితే నన్ను బాగు చేశాడు, ఇంక యాజకునితో నాకేం పని అనుకోవచ్చు కదా. అలా అనుకోరా. మోసే ద్వారా ఆజ్ఞయించినటువంటి కానుకలు సమర్పించమని కూడా యేసు ప్రభు సెలవిచ్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే బాగుపడిన దానికి ఒక కృతజ్ఞత. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు దేవుని మందిరం అంటే ప్రేమ వల్ల చాలా మందికి చాలా తక్కువ అయిపోతుంది. ఆదివారం వస్తే బుధవారం రారు, బుధవారం వస్తే శుక్రవారం రారు. ఇలాగా ఏ ప్రార్థనకి వెళ్ళాలన్నా ఒక ఆసక్తి లేదు, పట్టుదల లేదు. ఇది ప్రతి సంఘములో కూడా ప్రేమని వల్ల ఇలాంటి యొక్క తెగులు ఉన్నదంటే చాలా అసలు బాధాకరం. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఈ 10 మంది వెళ్ళి బాగుపడినట్టు 10 మందిలో ఒక్కడొచ్చినట్లే ఉంది, కానీ 9 వారి పైన వాళ్ళు వెళ్ళిపోయినారు, వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయినారు. అయితే కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 17వ వాక్యాన్ని చదువుదాం. 17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా, ఆ తొమ్మండుగురు ఎక్కడా, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి ఆమె గట్టిగా చెప్పబడండి. హల్లెలూయా. ఈ బాగుపడే వ్యక్తి ఎవరండి? ఈ బాగుపడే వ్యక్తి ఎవరు? దేవుణ్ణి ఎరగని వ్యక్తి, ప్రభువుని ఆరాధించిన వ్యక్తి, ప్రభు దగ్గరికి వెళ్ళి తన మనసంతా, తన బాధంతా చెప్పుకున్నాడు. ఇక దారంట యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను, నా పరిస్థితి చెప్పాడు, నేను వెళ్తున్నాను, యాజకునికి నా దేహాన్ని చూపిస్తాను, నా యాజకునికి నేను చూపిస్తాను, ఆ మందిరానికి వెళ్ళి చూపిస్తానని పరిగెత్తి వెళ్ళి లోపల ఏమైందంటే ఇక మధ్యలో బాగుపడిపోయారు. మధ్యలో బాగుపడి ఇక ఆ 9 లెక్క ఎవరు లెక్క అంటే అది ప్రేమను వల్లరా ముదిరిపోయిన వ్యక్తి గల వారు. ఆ బాగుపరిచాం, ఎక్కడో వచ్చేసినాం, బాగుపడ్డాం, ఇంకా ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళేదేంటి, వెనక్కి తిరిగేలేదేంటి, నువ్వు పదేపో అన్న తిరుగుబాటు చేసేవాళ్ళు. ప్రేమను వల్లరా ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఒక్కడెళ్ళి ప్రభు దగ్గర మోకాల్లోని తన వ్యాధిని బాగు చేసుకుంటూ యేసు ప్రభు చెప్పిన దగ్గరికి పరిగెత్తిల్లాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ దేహాన్ని నీ యాజకునికి చూపించు. యాజకుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? యాజకుడు ఎక్కడ ఉంటాడు? గట్టిగా. దేవుని మందిరంలో ఉంటాడు. దేవుని మందిరంలో దేవారాత్రులు ధ్యానిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం 6వ వాక్యాన్ని చదువుకుందాం. ఇక్కడ ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. పుట్టింది మొదలుకొని 38 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి వ్యాధితో ఉన్నాడు. వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపరచబడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనాటిలోని దింపుడుకు ఎవడు లేడు, కాబట్టి నేను వచ్చినంతలో మళ్ళొకడు వెళ్ళిపోయి బాగుపడిపోతున్నాడు అని ఉత్తరం. చూడండి ప్రేమనువారా, ఇక్కడ ఒక బెసెతా కోనేటి అనే కోనేరు ఉంది. కోనేటి చుట్టూ ఏమన్నా 5 మంటపాలు ఉన్నాయి. ఇక్కడ అనేకులు ప్రేమను వల్లరా ఇక్కడ వస్తారు, రోగులు వస్తారు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించబడినప్పుడు ఏ రోగి దిగునో ఆ రోగి బాగుపడతాడండి. హల్లెలూయా.
ఆ దేవదూత వచ్చి బ్రహ్మను వల్లరా నీళ్లు కదిలించబడినప్పుడు ఎట్టి వ్యాధిగస్తులైనా దిగినప్పుడు బాగుపడతాడు. అయితే ఇతను 38 సంవత్సరాలు అయిపోయిందండి. ఆ రోగం అలాగే ఉంది, ఆ రోగం అలాగే ఉంది. ఆ రోగం బాగు చేయలేదు, దిగట్లేదు. ఈయన దిగే లోపల ఎవరో ఒకరు దిగిపోతున్నారు, ఎవరో ఒకరు బాగుపడుతున్నారు. కనీసం దేవదూత సంవత్సరానికి కనీసం బ్రహ్మను వల్లరా నెలలో 4 వారాలు వస్తాడు కదా. నెలకు ఒకటి అనుకుంటే సంవత్సరం 12 సార్లు వస్తాడు కదా. ఇన్ని సార్లు వస్తే 38 సంవత్సరాలు అండి. అలాగే ఉన్నాడు. ఇక ఆ స్థితిని చూసిన యేసు ప్రభు కనికరం గలవాడు కాబట్టి అలా వెళ్ళి అతను అడిగాడు, నువ్వు బాగుపడగోరుకుంటున్నావా? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాగుపడగోరుకుంటే నీ పరుపు ఎత్తుకొని వెళ్ళి, ఆమేన్, హల్లెలూయా, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళి. ఎంట లేచిపోయాడు. నీళ్ళు కదిలించిపోయాడు. దిగాలనుకున్నప్పుడు కనీసం కదిలేటప్పటికి ఎవరో ఒకరు బాగుపడిపోదు. ఇంకెందుకులే నాకు ఈ స్థితి అనుకున్నాడు. ఇక నా పరిస్థితి అయిపోయింది. ఎవరో ఒకరు వచ్చి మోసుకొని పోవాలి, ఎవరో ఒకరు మోసుకొని వచ్చి అక్కడ పడి ఉన్న వాడిని తీసుకెళ్ళి భిక్షమెత్తుకోవాలి, ఆడుకోవాలి. ఆ స్థితిలోనే ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు. ఆ స్థితిలోనే ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు అంటే బ్రహ్మను వల్లరా అలాగున్నాడు 38 సంవత్సరాలు. అక్కడ కుష్ఠరోగి వచ్చి ఏమంటాడంటే, ఏమన్నాడు? నన్ను శుద్ధినిగా చేయగలవా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను శుద్ధినిగా చేయగలవా? 10 మందిలో ఒక్కడొచ్చాడు. ప్రభు కృతజ్ఞత చెల్లిస్తున్నాడండి. మనం ఎన్నోసార్లు బాగుపడి ఉంటాం, మనం ఎన్నో పరిస్థితుల్లో తారుమారైపోయి ఉంటాం. యాజకుని దగ్గరికి వెళ్ళి బ్రహ్మను వల్ల మొరపెట్టుకున్నప్పుడు యేసయ్యా నన్ను బాగు చేయని కన్నీరిడిచి ఎంతో గోజారి ఎంతో ప్రాధేయపడి అయ్యో కాలు పట్టుకుంటాం, అయ్యో నన్ను బాగు చేయమని, నా కొరకు ప్రార్థించేయమని ప్రాలాపించుంటాం. బాగుపడిపోతే ఇక తమ్ముండుకు వెళ్ళినట్టు వెళ్ళిపోతుంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది బ్రహ్మను వల్లరా, నువ్వు బాగుపడ నాకు ఇష్టమే. నువ్వు లేసి నీ దేహం నీ యాజకునికి చూపించు. నువ్వు బాగుపడ్డావు. మరి మిగతా 9 రేరి నువ్వు అక్కడ వచ్చావు, కారణం ఏంటి? వాళ్ళని అడిగితే వాళ్ళ తిప్పలు పడి వెళ్ళిపోయినారయ్యా, నేను ఒక్కడిని వచ్చాను. ఈరోజు నీ కుటుంబాన్ని ఇడిసి నువ్వు ఒక్కదానివే వస్తానవేమో. నీ కుటుంబం 10 మంది ఉంటే నువ్వు ఒక్కడే వస్తానవేమో. నీ కుటుంబంలో 20 మంది ఉంటే ఒక్కదాని వస్తానవేమో. అందరూ వెళ్ళండి, అందరూ ప్రభువుని ఆరాధించండి, దేవుని మహిమను చూస్తారు. ఒక్కరం వెళ్తాం, అవసరమైతే ఎవరిని పట్టించుకో. ప్రభు అలా చెప్పాల. ప్రభు అంటున్నాడు, మరి మిగతా తమ్ముండు లేరే, వాళ్ళు మర్చిపోలేదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోయాడు, మనం మర్చిపోతాం. పుట్టినప్పటి నుంచి 38 సంవత్సరాలుగా పడినటువంటి కోనేటి కట్టపైన ఉన్నటువంటి ఆ రోగి దగ్గరికి ప్రభు వెళ్ళాడు. అప్పటికి అలాగే పడి ఉన్నాడనే సంగతి ప్రభువుకు తెలిసి, నువ్వు బాగుపడగోరుకుచున్నావా? హల్లెలూయా. ఈ రాత్రి మన బ్రతుకులు మార్చాలనే కదా ప్రభు దగ్గరికి వెళ్తున్నాం. మన స్థితి మారాలనే కదా మనం వస్తున్నాం. ఎప్పటికి అలాగ ఉంటున్నావు, కారణం ఏదో లోపం, ఏదో ఒక స్థితి వెనక్కలాగుతుంది, ఏదో ఒక పరిస్థితి వెంటాడుతుంది. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, మీ సన్నిధిలో ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, మీ సన్నిధిలో.
గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీవు తీర్చగలను. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీవు తీర్చగలను. ఆమేన్. యేసయ్యా నడిపించుమయ్యా పరిచర్యలో. నీ వాక్కుతో నడిపించుమయ్యా పరిచర్యలో. గడచిన కాలము నన్ను కాచినందుకు ఏమిచ్చి నీవు నన్ను తీర్చగలను. రెండు చేతులు పైకెత్తి దేవుడు ఆరాధిస్తాడు. ఆయన గడిచిన కాలమంతా అవును ప్రభు. బ్రతికినా దినములన్నీ నీ ఆత్మతో నింపితివే, నన్ను నింపితివే. నీ బ్రతికినా దినములన్నీ నీ ఆత్మతో నింపితివే, నన్ను నింపితివే. నా భారము నీవు భరించినావే, నీ కాడి ఎంతో సులువైనది. నా భారము నీవు భరించినావే, నీ కాడి ఎంతో సులువైనది. గడచిన కాలము నన్ను కాచినందుకు ప్రేమించి నీరు తీర్చగలను. గడచిన కాలము నన్ను కాచినందుకు ప్రేమించి నీరు తీర్చగలను. ఆదరించిన దేవుడము అడిగినప్పుడు బాగుపడాలి. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, నీ సన్నిధిలో. ఆదరించావు నా యేసయ్యా, ఆశ్రయమిచ్చావు సన్నిధిలో, నీ సన్నిధిలో. కృతజ్ఞతతో జీవితకాలము స్తుతింతునయ్యా, కృతజ్ఞతతో స్తుతింతునయ్యా. జీవితకాలము స్తుతింతునయ్యా. గడచిన కాలము నన్ను కాచినందుకు ప్రేమించి నీరు తీర్చగలను. బాగుపడమన్న దేవుడు నాయనా,
ప్రభువానికి మోకాళ్ళని నా ప్రభా, అయా దేహాలు నా ప్రభా, శుద్ధి చేసే దేవుడు నాయన, బాగుపడిస్తామని నాయన, యా జాలి చూపించిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం దేవుని సన్నిధిలో. ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మనం అందరూ మన మధ్యలో ఉన్న ఎర్మి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం గల్ల నాయన, సజీవుడివి, నీతిమంతుడు అయిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆదియు అంతమయ్యున్న దేవుడివి, ఆది సంభూతుడివి, లోకరక్షకుడా, ఆ పరలోకాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చిన తండ్రి, పరమ తండ్రి, ప్రతి మనుషుడు నీతిమంతుడిగా ఉండాలని, ప్రతి మనుషుడు పరిశుద్ధుడిగా ఉండాలని, పరమ తండ్రితో నా తండ్రి సహవాసము చేయాలని, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని తండ్రి ప్రభా, నీ దాసులు నీ దాసురాలను ఆయన మీరు ఏర్పరచుకొని తండ్రి ప్రభా, మీరు అందిస్తున్న సత్య సువార్తను బట్టి సువార్త ప్రకటిస్తుండగా నా తండ్రి ప్రభా, అనేక మంది నా తండ్రి హృదయాలు నొచ్చుకొని ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని, పరలోకము నుండి భూలోకానికి వచ్చిన పరమ దేవుడు అని నాయన తెలుసుకొని విశ్వాసం ఉంచి నా తండ్రి నమ్మి బాప్టిజము తీసుకొని తండ్రి ప్రభా పరలోకానికి సిద్ధపాటు చేస్తున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ ఒక స్వస్థత సభలో నా తండ్రి ప్రభువా, నీ దాసులు నా తండ్రి ప్రభు నాయన సుధాకర్ అన్న గారిని ఏర్పరచుకున్నారు. అలాగే నాయన జానుపాల్ గారిని నా తండ్రి నాయన మీరు ఏర్పరచుకున్నారు. అలాగే నా తండ్రి ప్రభా జాన్ అన్న తండ్రి మీరు ఏర్పరచుకున్నారు. ఈ ప్రాంతంలో నా తండ్రి మీరు జరిగిస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన వాతావరణాన్ని అనుకూలతపరిచావు, వాతావరణాన్ని మాకు దయచేసావు. ఈ ఒక సభలో అనేక మంది మారుమరుసు పొంది పాప క్షమార్పణ పొంది యేసు ప్రభు నిజదేవుడని తెలుసుకొని ఒక్కరైనా రక్షింపబడి నీ రాజ్య వారసులయ్యేదానికి తండ్రి ప్రభా నీ కనికరము, నీ కృప, నీ కాపుదల, నీ దయ నా తండ్రి ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతములో ఉంచమని నా తండ్రి నీ సన్నిధిలో మోకరిస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం. అందును బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. ఆశీర్వాదం. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఎందులే అన్యోన్య సహవాసం మనకని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ సంఘానికి, ఈ ప్రాంతానికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే రేణుగుండ ప్రాంతము, బీటీఆర్ కాలనీ టౌను భయంకరమైన వర్షము కురుస్తున్న దేవుడు ఈరోజు మనకు మంచి వాతావరణం ఇచ్చి ఈ మొదటి రోజు ఈ 16వ వార్షిక సువార్త స్వస్థత సమాధాన కూడికలు సమాధానంగా జరిపించిన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మీ అందరికీ భోజనాలు చేయబడి ఉన్నాయి.
అందరూ మనము భోంచేసుకొని సమాధానంగా సమాధాన కూడికల్లో వెళ్ళవలసిందిగా మొట్టమొదట బయట వచ్చిన వారికి, ముసలి వారికి, వయసు అయిపోయిన వారికి మనం సహాయపడి ఆ తర్వాత మనం భోంచేద్దాం.